ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువుని ఊదగా నరుడు చాలు. వెరీ గుడ్, బాగా చదివారు. హల్లెలూయా. వినండి, అసలు మానవునికి దేవునికి సంబంధం ఏంటి? మానవునికి దేవునికి సంబంధం ఏంటి? దేవుడు పరలోకంలో ఉంటాడు, మానవుడు భూలోకంలో ఉంటాడు. పరలోకంలో ఉండే దేవుడికి భూలోకంలో ఉండే మానవునితో సంబంధం ఏంటి? ఇక్కడ మనం ఆలోచిస్తే, ఈ సర్వ సృష్టి చేసినప్పుడు దేవుడు భూమిని చేశాడు, ఆకాశం చేశాడు, సూర్యుడిని చేశాడు, చంద్రుడిని చేశాడు. ఆ తరువాత మొక్కలను చేశాడు. మొక్కలను చేసిన తర్వాత జంతువులను చేశాడు. జంతువులను చేసిన తర్వాత మనిషిని చేశాడు. అయితే దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు ఆ క్రమము ఎలా జరిగిందంటే, మొక్కలను చేసినప్పుడు చేశాడు, కలుగునుగా కంటే కలిగిని. జంతువులను కలుగునుగా కంటే కలిగిని. చివరికి భూమి కూడా కలుగునుగా కంటే కలిగింది. మానవుణ్ణి కూడా నువ్వు కలుగునుగాక అనలా. మానవుణ్ణి నేల మట్టి తీసుకొని ఎలా చేశాడంటే, ఆయన ఎలా ఉన్నాడో అదే విధంగా చేశాడు. అంటే దేవుడు మనం చూడలా. దేవుడు ఎలా ఉంటాడయ్యా అంటే, మనం ఎలాగుంటామో దేవుడు కూడా అదే విధంగా ఉంటాడు. దేవుడు ఎలా ఉంటాడు? ఒక పక్షిలాగా ఉండడు. దేవుడు ఎలాగుంటాడు? జంతువులాగా ఉండడు. దేవుడు ఎలాగుంటాడు? ఈ లోకంలో మనం చూసేటువంటి ఏ చెట్లులాగానో, పక్షుల్లాగానో, జంతువుల్లాగానో దేవుడు ఉండడు. దేవుడు ఎలా ఉంటాడు అంటే, మానవుడు ఎలా ఉన్నాడో అలానే ఉంటాడు. అంటే మానవుడు దేవుని పోలిక, అచ్చంగా ఆయన పోలిక. ముక్కు కానీ, కళ్ళు కానీ, చెవులు కానీ సేమ్ టు సేమ్ డిటో దేవుడు తనలాగే చేసుకున్నాడు. ఏమండి, అందరు ఫోటోలు చింపేస్తారు కానీ మీరు మీ ఫోటో చింపుకుంటారా? మాట్లాడరేంటి? అందరు ఫోటోలు చూసి అనుకుంటాం, మీ ఫోటో అది నల్లగా ఉన్నా కానీ, అది బాగోపోయినా కానీ, అది ఎలాగున్నా కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ చూసుకొని ఈ యాంగిల్లో చూసుకొని ఆ యాంగిల్లో మురిసిపోతూ ఉంటారు కదా. ఎందుకు? మీది అది, మీది అది. ఇక్కడ ఏం జరుగుతుంది? మానవుడు కూడా దేవుని యొక్క స్వాస్థ్యము. భూమి మీద మనిషిని చేశాడండి. మనిషిని చేసిన తర్వాత దేవుడు మనిషి నాసికా రంధ్రాలు అంటే ముక్కుల్లో అని గాలి ఊదాడంట, జీవవాయువుని ఊదాడు. అంటే ఇద్దరికి ఎక్కడ కలిసింది? భూమిలో నుండేమో మట్టి తీసుకున్నాడు, కానీ లోపల ఉన్నటువంటి జీవవాయువు ఎవరిది? ప్రాణం ఎవరిది? దేవునిది. దేవునికి మనిషికి ఇక్కడ సహవాసం కలిసింది. జంతువులు చేసినప్పుడు ఊదాడా? పశువులు చేసినప్పుడు ఊదాడా? పక్షులు చేసినప్పుడు ఊదాడా? వాటికేటికి ఊదలా. కేవలము మానవుడికి మాత్రమే ఊది ప్రాణ ప్రతిష్ఠ చేసి తన బిడ్డగా ఉంచుకొని తనతో సహవాసం స్టార్ట్ చేశాడు. ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని చిత్తం ఏంటంటే, మానవుడికి దేవుడి మీద అంత ప్రేమ, అంత అభిమానం. ఎందుకంటే మనిషిని ప్రేమించడానికి కారణం ఏంటంటే, మనిషి దేవుని స్వరూపము, మనిషి దేవుని కుమారుడు, మనిషి దేవుని ఊపిరి. అందువలన
దేవుడు మనిషి ఎన్ని తప్పులు చేసినా మనిషితోటి కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే దురదృష్టవశాత్తు ఈ మానవుడు ఏం చేశాడంటే దేవునితో కలిసి ఉండటం సాధ్యపడలా. ఈ మనిషిని ఏదైనా వనంలో పెట్టి దేవుడు ప్రతిరోజు వచ్చి మనుషులతోటి మాట్లాడుతూ కొంత సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. అంటే దేవుడు మానవునితో కలిసి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మానవుడు దేవుడు కలుసుకునేటువంటి స్థలమే ఏదైనా వనం. ప్రతిరోజు చల్లబోటు వచ్చి అవ్వ ఆదాములతో దేవుడు చక్కగా మాట్లాడుతుండేవాడు, ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండేవాడు, కాలం గడుపుతూ ఉండేవాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ అవ్వ ఆదాములు పాపము చేసి దేవునికి దూరమై దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకొని దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదు. వాళ్ళు పాపం చేసిన తర్వాత ఏదైనా వనములో నుంచి దేవుడు పంపించేశాడు. ఏదైనా వనంలో నుంచి పంపించేశాడు కానీ మానవుని మీద దేవునికి ఉన్న ప్రేమ బాలేదు. మానవుని మీద దేవునికి ఉన్నటువంటి ఆ ప్రేమ అనేది అలాగే ఉంది. అందువలన మానవుణ్ణి గెట్అవుట్ అన్నాడు కానీ మళ్ళీ ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. మీరు గమనించాలి, మానవుడు దేవుడిని వెతుక్కుంటూ పోలా. దేవుడే ఆదాముని వెతుక్కుంటూ వచ్చి ఆదాము పాపం చేసినప్పుడు కూడా, శిక్ష అనుభవిస్తున్నప్పుడు కూడా దేవుడే తన ప్రేమను వెల్లడి చేసి దిగంబరులుగా ఉన్నటువంటి పాపములో పడిపోయి ఉన్నటువంటి అవ్వ ఆదాములకు వస్త్రాలు తయారు చేసి ఆయనే వస్త్రాలు తయారు చేసి తొడిగించాడంట. మీరు చదువుకుంటారు ఆ మాట. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలు, అంటే దేవుడు అవ్వ ఆదాముకి చర్మపు చొక్కాలు చేసి ఇచ్చాడంట, లెదర్ జాకెట్స్. దేవుడే చర్మపు చొక్కాలను చేపించి అవ్వ ఆదాముకి ఏం చేశాడంట, అక్కడ తొడిగించాడంట. తన సొంత బిడ్డలకి ఏ విధంగా చేస్తారో ఆ విధంగా దేవుడు చేశాడు. చేసి మానవుడితో కలిసి ఉండాలని ఎంతో ప్రయత్నం చేసిన మనిషి దేవునితో కలిసి ఉండటం లేదండి. అప్పుడు మళ్ళీ మనిషి పాపం చేయటం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మానవులందరినీ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఎర్ర సముద్రాన్ని దాటించి 50 రోజుల తర్వాత సీనాయి పర్వతం దగ్గరికి తెచ్చాడు. సీనాయి పర్వతం దగ్గరికి తెచ్చిన తర్వాత కూడా దేవుడికి మానవుడి మీద ఉన్నటువంటి ప్రేమ పోలేదండి. మానవుడిని దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. సీనాయి పర్వతము 8.5 కిలోమీటర్లు ఎత్తుండిద్ది. ఈ సీనాయి పర్వతం కింద ప్రజలందరూ దేవుని ప్రజలు ఉన్నారు. దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చి మనుషులతో మాట్లాడాలనుకుంటున్నాడు, మనుషులతో సంభాషించాలనుకుంటున్నాడు. తన సేవకుడైన మోషేని ఏర్పాటు చేసుకొని, మోషే మధ్యవర్తి. మీరు బాగా వినండి, ఒకసారి హల్లెలూయా చెప్పండి, అందరు చెప్పండి. కొండ సీనాయి కొండ మీదేమో దేవుడు ఉన్నాడు, కొండ కిందేమో మానవుడు ఉన్నాడు. దేవుడు పైన ఉన్నాడు, మానవుడు కింద ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రజల మీద ప్రేమ చొప్పున నేను మీతో కలిసి ఉండాలి, మీతో మాట్లాడాలి, అందుకని మోషేని పైకి రమ్మన్నాడు. ప్రజలందరూ వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో వాళ్ళు చెబితే వాళ్ళ అవసరాలన్నీ వెళ్ళి దేవుడికి చెబుతాడు. మళ్ళీ దేవుడు ఏం జవాబు చెబితే పైనుండి వచ్చేసి దేవుడు చెప్పిన జవాబుని ప్రజలకి చెబుతాడు. ఇప్పుడు కొండ మీదకి ఎక్కే పని దిగే పని ఎవరు చేయాలి? మోషే చేయాలి. ప్రజలేమో ఇక్కడ ఉన్నారు, దేవుడేమో పైన ఉన్నాడు. ఆయన ప్రతిరోజు కూడా సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు మోషేని పిలిచేవాడు ప్రతిసారి. ఈ మోషే
ఈ 8.5 కిలోమీటర్లు ఎక్కి దేవుడు చెప్పిన మాటలు విని మళ్ళీ తెచ్చి ప్రజలకు చెప్పేవాడు. మొత్తము 8 సార్లు సీనాయి కొండని మోషే ఎక్కాడంటే. దేవునికి స్తోత్రం. మనం ఎక్కలేము, ఎందుకంటే మెట్లు ఉండవు. ఇక మోషే పైకి ఎక్కడం కిందకి దిగడం దేవుడు చూసి, నువ్వు ఇన్నిసార్లు ఎక్కలేవు, నేనే మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉంటా, నాకు సపరేట్గా ఇల్లు కట్టమన్నాడు. అదే ప్రత్యక్షపు గుడారము, అనగా దేవుని మొదటి మందిరము. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద దేవుడు ఉండటం కోసము, భూమి మీద దేవుడు ఉండటం కోసము, భూమి మీద దేవుని సన్నిధి కోసము మానవుల చేత దేవుడు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మింపజేసి ఆయన నేరుగా దిగి వచ్చి ప్రత్యక్ష గుడారములో నివాసం చేయటం స్టార్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రత్యక్ష గుడారం దేవుని కోసం ఒక ప్రత్యేకమైన ప్లేస్. చాలామంది ఇశ్రాయేలీలు ఉన్నారు, వారందరికీ గుడారాలు ఉన్నాయి. వాళ్ళ గుడారాల్లో ఆయన ఉండలా. ఆయనకు ఒక ప్రత్యేకమైన గుడారము, పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేశారు. దేవుడు ఉండటానికి ఏర్పాటు చేసిన స్థలమే ఆ ప్రత్యక్ష గుడారము అనేది మొదటి మందిరం. అది దేవునికి భూమి మీద కట్టినటువంటి మొదటి మందిరం. అయితే దేవుని మహాకృపను బట్టి దేవుని సన్నిధి దగ్గరికి వచ్చింది. గుడారములోకి దేవుడు దిగొచ్చాడు. కొంతకాలం ఇశ్రాయేలీల మధ్య దేవుడు ఉన్నాడు. కొంతకాలం ఇశ్రాయేలీల మధ్య ఉన్న తర్వాత దావీదు మహారాజు ఏమన్నాడంటే, దావీదుకు దేవుడు ఎన్నో మేలు చేశాడండి. గొర్రెలు కాసుకునే దావీదుని మహారాజు చేశాడు దేవుడు. దావీదుకు దేవుడు ఎన్నో మేలు చేస్తే దావీదు ఏం చేశాడో తెలుసా? దావీదు 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనములో దావీదు ఆయన ఏం చేశాడంటే, కృతజ్ఞత కలిగినటువంటి వాడై ఒక మాట అంటాడు, అయ్యా నేనేమో పెద్ద బిల్డింగ్లో ఉంటున్నాను, నేనేమో దేవదారు మ్రానుతో చేయబడిన ఇంట్లో ఉంటున్నాను, దేవుని మందసమేమో గుడారంలో ఉంది, దేవుని మందసమేమో డేరాలో ఉంటే నేనేమో మంచిగా పర్మనెంట్ ఇంట్లో ఉంటున్నా. అందువలన దేవునికి ఒక మంచి మందిరం కట్టాలని ఆ భక్తుడైనటువంటి దావీదు ఒక తీర్మానం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంతకుముందు గుడారంలో ఉంది, కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో ఆయన మందిరం కట్టాలని తీర్మానం చేసుకొని క్రీస్తు పూర్వం 953లో తన కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా ఒక మంచి మందిరం అనేది భూమి మీద కట్టబడింది. అది దేవుని యొక్క మందిరం. గుడారం కొద్దిగా ఏమైంది? పర్మనెంట్ మందిరం అయింది. 953లో 5,000 మంది మనుషులు కొన్ని మిలియన్స్ డబ్బులు ఖర్చు పెట్టి ఆ దేవుని మందిరాన్ని కట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరాన్ని కట్టిన తర్వాత మీరు జాగ్రత్తగా వినండి. మందిరం అయితే కట్టారు, కానీ దేవుడు చెప్పిన మాట మనుషులు ఇంట్లా. మందిరం అయితే కట్టారు, దేవుడు చెప్పిన మాట మనుషులు వినటం లేదు. దేవుడు చెప్పిన మాట మనుషులు వినకపోయేసరికే ఆ మందిరం కొద్దిగా క్రీస్తు పూర్వం 586లో నెబుకద్నెజరు అనే రాజు పాడు చేశాడు. ఆ మందిరాన్ని కూలగొట్టాడు, మందిరాన్ని తగిలిపెట్టాడు. ఎందుకు? ప్రజలు దేవుని మాట విననందున. మళ్ళీ వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. మళ్ళీ ప్రార్థన చేసి ఒక అవకాశం ఇయ్యా, చంపలేసుకుని బుద్ధి వచ్చింది, నువ్వు చెప్పినట్టే మేము వింటామయ్యా అని చెబితే సరే దేవుడు కనికరించి మళ్ళీ వాళ్ళని పంపిస్తే ఎజ్రా నెహమయాల కాలంలో 516లో మందిరాన్ని మళ్ళీ రిపేర్ చేసి ప్రతిష్ఠ చేశారు. దేవునికి స్తోత్రం. మళ్ళీ కొన్నాళ్ళు భక్తి చేశారు, మళ్ళీ కొన్నాళ్ళు భక్తి చేసి మళ్ళీ లోకంలో పడిపోయారు, మళ్ళీ పాపంలో పడిపోయారు. యేసు ప్రభు తానే భూమి మీదకి దిగొచ్చి
సువార్త చెప్పి దేవుణ్ణి నమ్మమంటే ఎవరూ నమ్మదుగాక ఆయన సిలువేశారు. సిలువేసే ముందు పిలాతు వచ్చి ఒకవైపున యేసు ప్రభు వారిని, మరొక వైపున బరబ్బాని నిలబెట్టి, మీకు యేసయ్య కావాలా బరబ్బా కావాలంటే ఈ జనమందరూ ఏమన్నారు? మాకు యేసు వద్దు, బరబ్బానే కావాలంటే. యేసయ్యను నమ్మలా, యేసు ప్రభు వారిని నమ్మలేదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువు తానే పరలోకంలో నుండి భూలోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు సువార్త బోధించాడు, సువార్త చెప్పాడు. ఆయన ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదంట. దేవునికి స్తోత్రం. యేసయ్య సువార్త చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. 3.5 ఏళ్ళు చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. ఆయన సహోదరులన్నా మారారా? మారలేదు. ఆ ఊళ్ళో వాళ్ళన్నా మారారా? మారలేదు. అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మారారా? మారలేదు. వీళ్ళు కాక ఎంత ప్రార్థనలు చేసినా ఎవడూ మారలేదు. చివరికి యూదుల దగ్గర ఏమన్నాడంటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, అయితే వారు ఆయనను అంగీకరించారు. మరి సువార్త చెప్పాడుగా, దేవుని వాక్యం చెప్పాడుగా, మంచి మంచి వాక్యాలు చెప్పాడుగా. ఎంత సువార్త చెప్పినా ఎవరు నమ్మల. ఎందుకు అంటే ఒక కారణం చెబుతాను, దానికే ఇదంతా చెప్పుకొచ్చా. దేవునికి స్తోత్ర. మీరు వినాలి. ఇప్పుడు గ్రామాల్లో కూడా సేవకులు వెళ్ళి సువార్త చెబుతారు. వీధి వీధికి వెళ్ళి మేము చెబుతాము, గ్రామానికి వెళ్ళి మేము చెబుతాము. సువార్త చెబుతూనే సేవ ప్రారంభించాము. ఈ రోజు వరకు కూడా సువార్త చెబుతూనే ఉన్నాము. కానీ ఎవరు సువార్త చెప్పినా యేసు ప్రభు చెబితేనే నమ్మలా, యేసు ప్రభు శిష్యులు చెబితే నమ్మలా. సువార్త చెప్పినప్పుడు మనుషులు ఎందుకు నమ్మటం లేదు అంటే, ఆ సువార్తని నమ్మాలి అంటే హృదయాన్ని తెరిచేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే గొంతు చించుకొని నువ్వు సువార్త చెప్పినా ఎదురింటో వాడు మారడు, అసలు నీయుంటో వాళ్ళు మారరు. అందుకని యేసుప్రభు అయితే వచ్చాడు, సువార్త అయితే చెప్పాడు. మరి ప్రజలు మారారా? మారలా. అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. చేసి 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని, ఈ 12 మంది శిష్యుల్ని కూడా వెంట పెట్టుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చాడు. శిష్యులు వాళ్ళు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు 12 మందికి శిష్యులని పేరు పెట్టాడు. వాళ్ళు శిష్యులే. వాక్యం విన్నారు, అద్భుతాలు చూశారు, చనిపోయిన వాళ్ళని లేపుతుంటే ఉండి చూశారు, పక్షవాత రోగిని బాగు చేస్తుంటే చూశారు, నీళ్ల మీద నడుస్తుంటే చూశారు, దయ్యాలు వెళ్ళగొడుతుంటే చూశారు. ఇవి కాక ఆయన చెప్పే ప్రతి బోధ విన్నారు. అయినా యేసయ్యని ఎవరు నమ్ముకోవట్లేదు. అసలు వాళ్ళే నమ్మలా. దేవునికి స్తోత్రం. అసలు తోమా నమ్మాడా? యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచి వచ్చి, ఒరే బాబు నేనేరా అంటే కూడా, నువ్వు నేను నమ్మనంటే నమ్మను, నేనేరా బాబు అంటే ఏళ్ళు పెట్టి చూసి కానీ నేను నమ్మను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎందుకు నమ్మటల్లా? సువార్తని ఈ రోజుల్లో ప్రజలు నమ్మకపోవడానికి కారణం ఏంటి? మరి యేసుప్రభు చెప్పిన నాళ్ళు చెప్పి ఏమన్నాడంటే, శిష్యులందరిని పిలిచి, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. నేను భూలోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను. యేసు ప్రభు ఎప్పుడైతే భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను పరలోకంకి అన్నాడో, శిష్యులందరికీ బెంగ పట్టుకుంది. అదేంటి ప్రభువా, మమ్మల్ని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఉన్న పళంగల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? మమ్మల్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఇప్పుడు నిన్ను నమ్ముకుని మేము అన్నీ వదిలిపెట్టి వచ్చాం, ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు నిన్ను నమ్ముకునే కుటుంబాలను వదిలిపెట్టాము, వృత్తిని వదిలిపెట్టాము, బంధువులను వదిలిపెట్టాము, సమస్తాన్ని వదిలిపెట్టాము. నీ కోసం అన్నీ వదిలిపెట్టుకొని వస్తే నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తానంటావు ఏంటని అడిగారు.
అప్పుడు యేసయ్య చెప్పాడు, మిమ్ములను నేను అనాథలుగా విడువను అని ఇంకో మాట అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చదవండి. యోహాను సువార్త, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. యేసు ప్రభు ఒక వాగ్దానం చేశాడు, నేనైతే వెళ్ళిపోతున్నాను, ఇప్పటి వరకు నేను చేసిన పరిచర్య, ఇప్పటి వరకు నేను చేసిన అద్భుతాలు, ఇప్పటి వరకు నేను చేసిన సేవ, ఇప్పటి వరకు నేను చేసిన మినిస్ట్రీని మీరు చేయాలన్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళేమన్నారంటే, నీ మాటే వినలేదయ్యా, మీ ఇంట్లో వాళ్ళే వినలేదు, మరి మేము వచ్చి ఏం చేయగలుగుతామంటే, మిమ్మల్ని విడిచిపెట్టను, సత్య స్వరూపియగు ఆత్మను, పరిశుద్ధాత్మను నేను పంపిస్తా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చి సువార్త ఎలా చెప్పాలో, మీరు సువార్త చెప్పేటప్పుడు ఎదుటివాని హృదయాన్ని తెరిచి ఎదుటివాడు ఒప్పుకునేటట్టుగా ఆయన చిత్తంలో ఉన్న వాళ్ళందరినీ ఒప్పిస్తాడు. అందుకని నేను మీకు ఎన్నాళ్ళు తోడున్నా, ఇక నుండి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుంటాడని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పిన తర్వాత వీళ్ళన్నారు, లేదయ్యో నాకు నువ్వే కావాలి, మీరే నాకు కావాలి, మీరే మాతో ఉండండి, మాకెవ్వరు వద్దు అన్నారు. కానీ యేసయ్య అప్పుడు 16వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త చూడండి 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యేసు ప్రభువు వారు అంటున్నాడు, నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరము. వినండి, హల్లెలూయా. చెప్తారా ఒకసారి, చేయొచ్చు చెప్తారా? అంటే మీ అందరు వింటున్నారంటానికి గుర్తు. హల్లెలూయా. చాలా దూరం ఉన్నారు కదా, ఒకసారి చెయ్యలా ఊపండి. ఊపుతున్నారా? ఈ పాయింట్ ఒక్కటే మీరు క్యాచ్ చేస్తే చాలు. ఈ ఒక్క పాయింట్ కోసం ఇదంతా చెప్పాను. ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. యేసు ప్రభువారు శిష్యుల దగ్గరికి వచ్చి ఈ మాట అంటున్నారు, ఏమని? నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరం, నేను ఇక్కడ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళటమో మీకు ప్రయోజనం అన్నాడు. ఎందుకు ప్రయోజనం అన్నాడంటే చెప్తాను తర్వాత. అక్కడ ఏమన్నాడు? నేను వెళ్ళని ఎడల పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి రాడు, నేను గనక వెళితే నేను వెళ్ళి ఆయనను మీ యొద్దకు పంపిస్తానన్నాడు. హల్లెలూయా అని ఏం చెప్పాడు? ఇప్పుడు మీరందరూ పరిశుద్ధాత్మ పొందాలి, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకోండి, పరిశుద్ధాత్మని పొందాలి, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకోండి. పరిశుద్ధాత్మను పొందాలని పరిశుద్ధాత్మ గురించి పదే పదే చెప్పాడు. చెప్పడమే కాకుండా శిష్యులతో అన్నాడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిందాకా మీరు స్టేజీలెక్కి మైకిలు పట్టుకోబాకండ్రా బాబా అని చెప్పాడు. పరిశుద్ధాత్మ లేనోడు స్టేజీ ఎక్కకూడదు, మైకి పట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మాటలు, మీరు నేను చేసిన వాగ్దానం పొందుకునేదాకా పట్టణంలో నిలిచి ఉండండి, కానీ నా వాగ్దానాన్ని మీరు వినిందాకా నెరవేరిందాకా నిలిచి ఉండండి. పరిశుద్ధాత్మని పొందిన తరువాత అప్పుడు మీరు సేవకి వెళ్ళమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు సేవకి వెళ్ళమన్నాడు? ఎప్పుడు సేవకి వెళ్ళమన్నాడు? పరిశుద్ధాత్మని పొందినాక అప్పుడు మీరు సేవకి వెళ్ళమన్నాడు. పరిశుద్ధాత్మ పొందిందాకా ప్రార్థనలో కూర్చోమన్నాడు. అసలు మీరు బయటికి రావద్దన్నాడు, సువార్త చెప్పొద్దన్నాడు, స్టేజీలు ఎక్కొద్దన్నాడు, మైకి పట్టుకోవద్దన్నాడు, ఎవరికి ఏం చెప్పొద్దన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? సువార్తని ఫలింపజేసేటువంటి వాడే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. పరిశుద్ధాత్మ లేకపోతే నీకు శక్తి ఉండదు.
పాపాన్ని గెలవలేవు, నిద్రను గెలవలేవు, వ్యసనాలను గెలవలేవు. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నీవు శక్తి పొందుతావు గనుక, శక్తి లేని భక్తి వ్యర్థము గనుక నిలబడలేరండి. పరిశుద్ధాత్మ దేవుడే నీకు లేకపోతే నువ్వు నిలబడలేవు, ఆయనకి సాక్షిగా ఉండలేవు, శ్రమ వస్తే తట్టుకోలేవు, బాధ వస్తే తట్టుకోలేవు, అవమానం వస్తే తట్టుకోలేవు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు కంపల్సరిగా నీలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండటం ద్వారా దేవుని ఆలయముగా నీ హృదయము మార్చబడుతుంది. చప్పట్లు కొట్టు, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 3:16 ఉంటుంది, నీ దేహము దేవునికి ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. మీ దేహమే దేవుని ఆలయము. పరిశుద్ధాత్మ దేవుడు మీ దేహములో నివసిస్తున్నాడు. దేవుడుండే దేవాలయము నీ హృదయమని నీవు ఎరుగవా అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని కంపల్సరిగా పరిశుద్ధాత్మ పొందాలి. పరిశుద్ధాత్మ అంటే అర్థం కానోడికి బైబిల్ అసలు అర్థం కాదు, పొడి పొడి మాటలు వస్తాయి. పరిశుద్ధాత్మ గురించి తెలియని వాడికి, ఆత్మ లేని వాడికి బైబిల్ అర్థం కాదు. ఆత్మ సంబంధులకే కానీ శరీర సంబంధులకు ఆత్మ సంబంధమైన విషయాలు అర్థము కావు. నేను యూట్యూబ్లో ఎన్నో మెసేజ్లు చెప్పా పరిశుద్ధాత్మ గురించి, పుస్తకాలు కూడా రాశాను. యూట్యూబ్లో మీరు వినండి. పరిశుద్ధాత్మ అంటే ఎవరు, పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలి, పరిశుద్ధాత్మ యొక్క అవసరం ఏంటి, పరిశుద్ధాత్మను చేసే పనులు ఏంటి, ఆత్మ లేనోడికి ఏమైద్ది, సంఘం ఎత్తబడేటప్పుడు ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా అయితే మీకు ఒక పాయింట్ చెప్పాలి. అందుకని ఇవన్నీ చెప్పాను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభు వెళ్తూ ఏమని చెప్పాడు, అందరూ పరిశుద్ధాత్మని పొందుకోమని చెప్పాడా లేదా? శిష్యులను కూడా ఏమన్నాడు, మీరు పరిగెత్తుకుంటూ మినిస్ట్రీలు స్టార్ట్ చేస్తారేమో, ముందు పరిశుద్ధాత్మని పొందండి, ముందు ఆత్మని పొందండి. ఆత్మ లేనివాడు నా వాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాడన్నాడు. అంటే ఎంత ఇంపార్టెంట్ ఏంటి, ఎందుకు అంత ఇంపార్టెంట్ ఆత్మకి? ఆత్మకి అంత ఇంపార్టెంట్ ఏంటి? ఆత్మ లేనోళ్ళు ఉన్నారు, సేవ చేస్తున్నారు, ఎన్నెన్నో చేస్తారు. కొంతమంది అద్భుతాలు, మహత్కార్యాలు, భాషలు, ప్రవచనం ఏం లేవు అంటారు. వాడికి ఆత్మ లేదు కాబట్టి అంతే అంటాడు. దేవునికి స్తోత్ర. వాళ్ళు మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మ లేనోడు ఏమంటాడు, చదువురానోడు ఏమంటాడు, వేస్ట్ అండి, చదువుకుని ఉపయోగం ఏముందండి అంటాడు. చదువుకున్నోడికి తెలిసిద్ది. దేవునికి స్తోత్ర. ఆడికి తెలిసిద్ది. నీకేం తెలుసు? మొద్దడికి నీకేం తెలుసు? అందుకని పరిశుద్ధాత్మ వెరీ ఇంపార్టెంట్. ఏంటో తెలుసా? దేవుడు మనము ఎలా కలిసి ఉంటామంటే, దేవుని ఆత్మ మనలోనికి వచ్చి మనలో ఉండటం ద్వారా, మన హృదయం దేవుని ఆలయం అవటం ద్వారా ఆయన మనలో ఉంటాడు. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 4:4 మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, అవునా కాదా? మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే. దేవునికి మహిమ కలుగును గాక. వినండి, ఎందుకు పరిశుద్ధాత్మని పదే పదే పొందమని ప్రభు ఎందుకు చెప్పాడో చెప్తున్నా, వినండి, బాగా వినాలి మీరు. హల్లెలూయా. పురుషులు వెనకమాలోళ్ళు గేట్ కాడ హల్లెలూయా. మై డియర్ బ్రదర్స్ మీరు వినండి, ఒక పాయింట్ వినండి. హల్లెలూయా. చెయ్యొద్దండి. హల్లెలూయా. హుషారుగా ఉండండి. హల్లెలూయా. నేను అడిగే క్వశ్చన్కి మీరు జవాబు చెప్పాలి. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నాడు, అవునా కాదా? వన్ మ్యాన్. అంటే రోజుకి ఎన్ని ఊర్లు వెళ్ళేవాడు? ఒక ఊరే వెళ్ళేవాడు. ఎన్ని గ్రామాలు వెళ్ళేవాడు? ఒక గ్రామమే వెళ్ళేవాడు.
ఎన్నిళ్లలో ఉండేవాడు? ఒక ఇంట్లోనే ఉండేవాడు, అంతే కదా. ఒక మనిషి అండి, రోజుకు ఒక ఊరే వెళ్తాను నేను, రోజుకు ఒక ప్లేస్లోనే ఉంటాను, అంతే కదా. లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభువు అక్కడ లేడు. లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభువు అక్కడ లేకపోతే ఆయన ఎక్కడో ఉంటే పిలిపించారు. చచ్చిపోయిన 4 రోజులకు వచ్చాడు. అర్థమైందా? చచ్చిపోయిన 4 రోజులకు వచ్చాడు. మరి ప్రపంచంలో చచ్చిపోయిన వాళ్ళు అందరినీ లేపాలంటే ఎన్ని రోజులకు రావాలి? నేనేమని చెబుతున్నానంటే, యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు, యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనను ఇంగ్లీష్లో మోనో ప్రజెంట్ అంటారు. అంటే ఒక సమయములో ఒక స్థలములోనే ఉండగలడు. అర్థమైందా? ఒక సమయంలో వన్ ప్లేస్. ఇప్పుడు ఇక్కడ ఉన్నాననుకో, నేను ఇక్కడే ఉంటా. గుంటూరులో ఉండాలంటే కుదరదు, హైదరాబాద్లో ఉండాలంటే కుదరదు. ఒకవేళ హైదరాబాద్ వెళ్తే ఆడే ఉంటా, ఏడుంటాం కుదరదు. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు మోనో ప్రజెంట్ అనగా ఒక స్థలములో ఒకసారి మాత్రం ఆయన ఒక ప్లేస్లోనే ఉండగలడు. ఇంకో ప్లేస్లో కావాలంటే మళ్ళీ ఇక్కడి నుండి ఆ ప్లేస్కి ఆయన వెళ్ళాలి. దేవునికి స్తోత్ర. ఏమండి, బేతనియాలో అద్భుతం చేశాడు, కపెర్నహూములో కూడా చెయ్యాలి. అప్పుడు ఏం చేయాలి? బేతనియాలో నుండి కపెర్నహూములోకి వెళ్ళాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతా, వినండి. బేతనీయులో ఉన్నటువంటి ఒక ఆయనకి గుండె జబ్బు వచ్చింది, కపెర్నహూములో ఉన్న ఆయన కూడా గుండె జబ్బు వచ్చింది. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు, యేసయ్యా రాయ్యా, ప్రభువా నువ్వు రాయ్యా. ఇక్కడ బేతనీలో వాడు ప్రార్థన చేస్తున్నాడు, కపెర్నహూములో ఉన్నవాడు ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు వారు బేతనీలో లేడు, కపెర్నహూములో లేడు, యెరికోలో ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఏడికి పోవాలి? బేతనీకి వెళ్ళాడా, కపెర్నహూములో చస్తాడు. కపెర్నహూములోకి వెళ్ళాడా, బేతనీలో ఉన్నవాడు చచ్చిపోతాడు. ఎక్కడికి వెళ్ళాలి యేసు ప్రభు వారు? ఒక సమయంలో ఒక స్థలంలో మాత్రమే ఆయన ఉండగలడు. మరి ప్రపంచంలో ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారు? ఎన్ని వందల మంది ప్రార్థన చేస్తున్నారు? ఎన్ని వేల మంది ప్రార్థనలు చేస్తున్నారు? మరి వాళ్ళందరికీ దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? అందుకని శరీరధారిగా ఉన్న ఆయన వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కిందకి పంపాడు. పరిశుద్ధాత్మని స్పెషల్ ఏంటంటే ఈయన ఓమ్ని ప్రజెంట్ అనగా సర్వాంతర్యామి దేవుడు. ఇప్పుడు గొట్టు చాపట్లు హల్లెలూయా. ఏనండి, సర్వాంతర్యామి దేవుడు అంటే అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ మూల నుంచి మూలల ప్రార్థనలు చేస్తున్నా పరిశుద్ధాత్మ దేవుడు ఒకే టైం అన్ని ప్లేసుల్లో ఉండగలడు. హల్లెలూయా. అందువలన ఆత్మ కావాలన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఏంది? యేసయ్య అయితే ఒక ప్లేస్లోనే ఉండేది, పరిశుద్ధాత్మ దేవుడు అడ్డు కాదు. ఇక్కడ నేను ప్రార్థన చేస్తా, అక్కడ నువ్వు ప్రార్థన చేస్తావు, పక్కూరులు ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన చేసినా అందరి దగ్గరికి ఒకేసారి వెళ్ళి ఒకేసారి కార్యం చేసి ఒకేసారి అద్భుతాలు చేసి ఒకేసారి రక్షణలోకి నడిపించి ఆయన ఏం చేయదలుచుకున్నాడో ప్రపంచమంతా ఒకేసారి చేయగలుగుతాడు. హల్లెలూయా. ఇదే టైంలో అమెరికాలో ప్రార్థనలు చేస్తున్నారు, రష్యాలో ప్రార్థనలు చేస్తున్నారు, జపాన్లో ప్రార్థన చేస్తున్నారు, ఇండియాలో ప్రార్థన చేస్తున్నారు, మీ ఊళ్ళో ప్రార్థన చేస్తున్నారు. అన్ని ప్రార్థనలు ఒకేసారి వింటాడు ఆయన. హల్లెలూయా. అందువలన పరిశుద్ధాత్మని నీవు పొంది నీ దేహమే దేవాలయంగా మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడంటే నీ హృదయములో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పరిశుద్ధాత్మ రూపములో నీ లోపలికి ఉన్నాడు. అందుకని మీరందరూ ఆత్మని పొందుకోండి, మీరందరూ భాషలో మాట్లాడండి, మీరందరూ ప్రవచించండి, మీ అందరికీ అద్భుతాలు జరుగుతాయి. నమ్మిన వారందరికీ జరుగుతాయి. నమ్మనుడికి ఎటు జరగదులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా నమ్మితేనే నువ్వు పాలిభాగస్తుడు అవుతావు. కనుక మిమ్మల్ని దేవుడు దీవించాలంటే, పరిశుద్ధాత్మ మిమ్మల్ని దీవించడం కోసం,
మిమ్మల్ని సిద్ధపరచడం కోసం, మిమ్మల్ని రెడీ చేయడం కోసం, మిమ్మల్ని స్థిరపరచడం కోసం, మిమ్మల్ని బలపరచడం కోసం, మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళడం కోసం, దేవుని ఎదుట నిలబెట్టడం కోసం ఇవ్వబడినటువంటి శక్తి. ప్రతి ఒక్కళ్ళు ఆత్మ పొందుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో ఆత్మను పొందుకునే వరం కొంతమందికే ఉంది. దానియేలు పొందుకున్నాడు, దావీదు పొందుకున్నాడు. పాత నిబంధనలు కొద్దిమందే. ఏలియా పొందుకున్నాడు, ఎలీషా పొందుకున్నాడు, భక్తులే పొందుకున్నారు. భక్తులు పొందుకున్నారు కాబట్టి అద్భుతాలు చేశారు. కొత్త నిబంధన గ్రంథంలో అందరికీ దేవుడు ఆత్మను అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు భేదం లేకుండా ఎవరైతే తనను అడుగుతారో అడుగు వారందరికీ ఆయన ఆత్మను దయచేయునుగాక. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తేనే నువ్వు ఎన్ని బాధలు వచ్చినా నిలబడగలుగుతావు. అగ్నిగుండంలో పడేసిన నిలబడ్డారంటే ఆత్మదేవుడు వాళ్ళతో ఉన్నాడు. సింహాల బోన్లో నిలబడ్డాడు దానియేలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పౌలు గారికి అన్ని సమస్యలు వచ్చినా తాళుకొని మంచి సేవ చేశాడంటే పౌలు గారు భాషలు మాట్లాడాడు, ఆత్మచేత నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్నాడు. అందరికంటే ఎక్కువ ఆత్మ పొందాడు. దేవునికి స్తోత్ర. పౌలు గారండి, ఆయన నడికట్టు తగిలితేనే రోగులు బాగుపడ్డారంట. హల్లెలూయా. ఏలు చూపిస్తే దయ్యం వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. అంటే పౌలు గారిని చూసి వెళ్ళిందా ఏంటి? దయ్యం పౌలు గారిని చూసి వెళ్ళిందా? ఆయనలో ఉన్న దేవుని ఆత్మను చూసి. హల్లెలూయా. అలాంటి ఆత్మాభిషేకం మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరములాగా మారుతురు గాక. మీ ద్వారా గొప్ప పరిచర్య జరుగును గాక. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తానుసారంగా మిమ్మల్ని అందరినీ వాడుకొనుగాక.